ఖమ్మం జిల్లా మున్సిపాలిటీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 2 మున్సిపాలిటీలతో పాటు నూతనంగా ఏర్పడిన కొత్తగూడెం కార్పొరేషన్లో సైతం బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర స్పష్టం చేశారు. గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధేనని, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని విమర్శించారు. కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ఆయన నేతృత్వంలో కొత్తగూడెం కార్పొరేషన్లోనూ 40 డివిజన్లు పైగా గెలుచుకొని కొత్తగూడెం మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని అంటున్న వద్దిరాజు రవిచంద్రతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుంది. మరో ఒకరోజు మిగిలి ఉండడంతో ప్రచారం పీక్ స్టేజ్కి చేరిందని చెప్పుకోవచ్చు. మనతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్గా పేరొందిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎలా కొనసాగుతుందో సార్ చెప్పండి. ప్రచారం ఎలా సాగుతుంది? ముందుగా అందరికీ నమస్కారాలు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి ఎన్నిక చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ కౌన్సిలర్లు, ఇక్కడ ఉన్నటువంటి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ సీతాలక్ష్మి గారు చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. వనమా వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో గత 5 ఏళ్లలో మున్సిపల్కి మాత్రమే 500 కోట్ల రూపాయలు పన్నులు, 500 కోట్ల నిధులు వెచ్చించి కేటీఆర్ గారు బ్రహ్మాండంగా అభివృద్ధి చేయించారు వనమా వెంకటేశ్వరరావు గారితో. అందులో చైర్పర్సన్ సీతమ్మ ద్వారా ఎంత చక్కగా చేశారంటే కొత్తగూడెం పట్టణాన్ని హైదరాబాద్ను తలదన్నే విధంగా అద్భుతంగా చేశారు. హైదరాబాద్ అమెరికా లాగా తయారైతే కొత్తగూడెం హైదరాబాద్ లాగా తయారైంది. అద్భుతంగా వెడల్పాటు రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్, పార్కులు ఎక్కడికక్కడ చాలా చక్కగా ఉన్నాయి. ఒక అద్భుతమైన కలెక్టరేట్ ఉంది. 33 జిల్లాలని 10 జిల్లాలని 33 జిల్లాలు చేసుకొని కలెక్టరేట్ కట్టుకున్నాం, మెడికల్ కాలేజీలు ఇచ్చుకున్నాం, నర్సింగ్ కాలేజీలు ఇచ్చుకున్నాం. చాలా బ్రహ్మాండంగా కొనసాగింది మా పాలన. అనుకోకుండా 2023లో చాలా అనేక హామీల ద్వారా అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పని చేయకుండా కాలయాపన చేస్తూ ఓన్లీ డైవర్షన్ రాజకీయాలు, పోలీసుని ముందు పెట్టి బెదిరింపుడు తప్ప ఇంకేం చేయట్లేదు. కేసీఆర్ గారి మీద కేసులు, కేటీఆర్ గారి మీద కేసులు, హరీష్ రావు గారి మీద కేసులు, అందరి మీద కేసులు పెట్టి ఏం చేయాలనుకుంటున్నావు? కేవలం డైవర్షన్ చేసుకుంటూ పోతే మాకేం ప్రాబ్లం లేదు. మీరు మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు అనుకుంటున్నాం. మేము మా ఓట్ బ్యాంక్ కూడా పెరుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ పిచ్చి ప్రయత్నాలని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి తెలిసిపోయింది. ఇంకా 2 నెలలు ఎప్పుడు గడుస్తాయని చెప్పేసి ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు, విసిగిపోయారు. ఈ రోజు వచ్చినట్టు ఈ అవకాశంలో ఈ మున్సిపల్ కార్పొరేషన్కి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ విజయబావుట ఎగరవేయడం ఖాయం. 60 సీట్లలో 40 నుంచి 45 సీట్లు గెలుచుకొని బ్రహ్మాండమైన అభివృద్ధి చేయబోతున్నాం. కేసీఆర్ గారికి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ బహుమానంగా ఇవ్వబోతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా తీవ్రంగా కష్టపడుతున్నారు. 37వ డివిజన్ నుంచి నిలబడినటువంటి మల్లెల స్వప్న గారు, రవిచంద్ర మిసెస్ కానీ, పక్కనే ఉన్నటువంటి ఇందాక ప్రచారం చేసుకొచ్చాం 39 గుణచరిత్, 38 అని పేరు మధుచంద్ గారు. ఇందాక 2వ వార్డు వచ్చాం, పాపికంటి సీతమ్మ, సునీల్ మిసెస్, ఇంకా చాలా వార్డులు, బుక్యా సేవియా, రాంబాబు, ఇంకా కాంపాటి కనకేష్ కానీ, కిలారి శిరీష గారు, నాగేశ్వరరావు గారు అమ్మాయి కానీ, ఇంకా కనగాల వెంకటేశ్వరరావు గారు కానీ, చాలా మంది, డిష్ నాయుడు, చాలా మంది గెలుస్తున్నారు. అద్భుతంగా బ్రహ్మాండ పాల్వంచలో మంచి రిజల్ట్ రాబోతుంది. తొలిసారిగా జరుగుతున్నటువంటి పాల్వంచ ఎన్నిక బ్రహ్మాండంగా జరుగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. మీరు ఎన్ని గెలుస్తున్నారు? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు మేము అనుకుంటున్నాము 7 ఒక 4-5 ఖచ్చితంగా కొడతాం అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. తిరుగుబాటు స్టార్ట్ అయిందండి. విపరీతమైన విరక్తితో ఉన్నారు ప్రజలు, ఆగ్రహంతో ఉన్నారు. అది ఓటు బ్యాంక్ రూపంలో బయటకు వస్తుంది. ఇది 13వ తారీఖు నాడు వాళ్ళకు బుద్ధి చెప్పబోతున్నారు ప్రజలు. 11:30 చెప్తారు, 13 నాడు వాళ్ళకి అర్థమవుతుంది ఇది జరిగి. చివరిగా ఓటర్లకు ఏం చెప్తారు? ఓటర్ మహాశయులందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, కొత్తగూడెం 60 డివిజన్లలో ఉన్నటువంటి ఓటర్ మహాశయులు, మా అక్కలు, అన్నలు, చెల్లెలు, తమ్ముళ్ళు, అమ్మలు అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మీకు వచ్చిన మంచి అవకాశం, సువర్ణ అవకాశం. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే కానీ వాళ్ళు ఇచ్చిన హామీల మీద శ్రద్ధ చూపెడతారు. మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు విపరీతమైన వీరోచిత పోరాటం చేస్తున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ ప్రజలకు చేరవేసేలా కక్కిస్తానికి ప్రయత్నం చేస్తుంటే మా మీద కేసులు పెడుతున్నారు. ఇప్పుడు కూడా మళ్ళీ అట్లా జరుగుతున్న సందర్భంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓట్లు వేసారనుకోండి, వాళ్ళు అధికారంలోకి వచ్చారనుకోండి, ఇవన్నీ కూడా పట్టించుకోరు, వాళ్ళ హామీల గురించి మాట్లాడరు.
ఖచ్చితంగా తుంగలో దొక్కుతారు, అలవాటుగా మారిపోతుంది. ఆ అలవాటుని ఛేదించాలంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఖచ్చితంగా కూడా మన పార్టీ గెలవాలి, మన పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓట్లు వేయించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాం. 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అని, ఈ 2 ఏళ్లలో అభివృద్ధి జరిగింది శూన్యమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర చెప్తున్నారు. కెమెరామ్యాన్ నాగబాబుతో 6 టీవీ హరీష్, భద్రాద్రి కొత్తగూడెం నుంచి. కూకట్పల్లిలోని ఓ కన్స్ట్రక్షన్